కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు। ప్రజలే నా బలం, ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా గొండు శంకర్। చంద్రబాబు మోసం చేస్తాడు అని జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పారు కారుమూరు నాగేశ్వరరావు। గ్రీన్ హైడ్రోజన్ తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వడం సాధ్యం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు। లాసన్స్ బే కాలనీలో గల బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ కేంద్ర తనకు టూర్ షెడ్యూల్ ఇచ్చినట్లు తెలిపారు। రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు। ఈ నెల 26న కడప జిల్లా నుంచి పర్యటన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు। ముందుగా రాయలసీమ జిల్లాలు, అనంతరం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు పర్యటిస్తున్నట్టు చెప్పారు। కడప జిల్లా వెంకటేశ్వర స్వామి తొలి కడప అని అందుకే ముందుగా రాయలసీమను ఎంచుకున్నట్లు తెలిపారు। ప్రతిరోజు ఒక జిల్లాలో పర్యటిస్తూ ప్రతి గ్రామంలో భాజపా జెండా ఎగరేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు। మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది। ఈ ప్రెస్ మీటింగ్ కాదు, అందరితో ఒకసారి కూర్చుని సరదాగా 10 నిమిషాలు అందరితో షేర్ ఈ కార్యక్రమం వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అందరికీ నమస్కారానికి ఆ విధంగా సమాధానం ఇచ్చే విధంగా మేము ముందు నిలబడతామని ఆ విధంగా మీ మనవి చేస్తూ మీ అందరి యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం। అయిపోయి సభ్యత్వాత క్రియాశీలక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత విశాఖపట్నం సంబంధించిన పత్రికా మిత్రులతో మాట్లాడాలని చెప్పి అనుకోవటం జరిగింది। అయితే అది సమయానుకూలంగా కాలేదు, ఇప్పటికీ 2 సార్లు పోస్ట్ అయింది। అయితే రేపు నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాను। ఢిల్లీ వెళ్ళే లోపు ఒకసారి ఊరికే పలకరిద్దామని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది। ఎందుకంటే నాన్నగారితో పాటు ప్రయాణం చేసిన అనేక మంది పెద్దలు ఉన్నారు, అలాగే మాతో కూడా ప్రయాణం చేసిన మిత్రులు ఉన్నారు। ఆ విధంగా ఉభయం అంటే మా నాన్నగారికి మాకు ఎప్పుడు కూడా పత్రికా విలేకరులు కుటుంబంలో సభ్యులుగా ఉండి పనిచేసేవాళ్ళు। చాలా మందికి గుర్తే ఉంటుంది, మా ఇంట్లోనే ప్రెస్ మీట్ జరిగేది। ఇంట్లోనే అందరూ కూడా డైరెక్ట్ వెళ్ళి ఛాయ్ వాళ్లే కాసుకొని అందరూ ఛాయ్ వాళ్లే ఇచ్చుకునేవాళ్ళు। ఆ రోజులు కూడా నేను చూశాను। మేరీ బిస్కెట్ ఛాయ్తో ప్రెస్ మీట్ అయిపోయేది। అయితే అందరూ ఆ విధంగా, అయితే కెమెరాలు లేవు కాబట్టి అందరూ రాసుకునేవాళ్ళు। ఆ విధంగా సరదాగా కుటుంబ వాతావరణంలో విశాఖపట్నంలో జరిగేది। ఆ విధంగా చిన్నప్పటి నుంచి ప్రెస్తో కలిసిన ప్రయాణం కనుక నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత విశాఖపట్నం సంబంధించిన ప్రెస్ మిత్రులతో కలవటం అనేది చాలా ముఖ్యమైన విషయం। అది పోస్ట్పోన్ అయిపోతుంది కనుక చిన్నగా ఒక లంచ్ సమయంలో కూర్చొని చిట్ చాట్ చేయడానికి అనుకున్నాం। నేను అఫీషియల్గా ఎప్పుడు కొంచెం ప్రెస్ మీట్ కూడా ఆయన మాట్లాడలేదు, అయితే ఒకవేళ ఇదే కాబోతుందేమో। సో ఆ విధంగా అనుకున్నాం। అంటే ఈసారి ప్రెస్ని కలవడంలో ఒక్కొక్క జిల్లాకు కూడా నా యొక్క పర్యటన కూడా ఖరారైంది। రేపు 26వ తారీఖు నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని చెప్పి మొదటిగా కడప నుంచి ప్రారంభించాలని, కడప ప్రారంభించడం ఇంకేం ఉద్దేశం లేదు, దాంట్లో అది తొలి గడప అని చెప్పి మా భావన। అంటే మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రయాణం మొదలు పెట్టాలి అంటే కడప నుంచి మొదలు పెట్టాలి ఆనవాయితీ। అక్కడ తొలి గడప దేవాలయం కూడా ఉంది। ఆ విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన గడప ఏదైనా ఉంది అంటే ప్రారంభించాలి, లోపల అడుగు పెట్టాలంటే కడప అనేది ప్రసిద్ధి, అది గడప కడపగా మారింది। సో ఆ విధంగా ఆలోచనతో, అంటే ఈ ఆలోచనతో అయితే మన యొక్క రాష్ట్ర ఏర్పడిందో, రాష్ట్రం యొక్క ప్రయాణం ఏ విధంగా కొనసాగిందో
ఆ విధంగానే కొనసాగించాలనే ఉద్దేశంతో రాయలసీమతో ప్రారంభించాలని చెప్పి ఆ విధంగా ప్రతిరోజు ఒక జిల్లా పర్యటన చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా జిల్లా పర్యటనలు ప్రారంభించి ముందు రాయలసీమ పూర్తి చేద్దామని, తర్వాత ఉత్తరాంధ్ర, తర్వాత కోస్తా జిల్లాలు ఆ విధంగా అనుకోవటం జరిగింది. ఆ విధంగా ప్రయాణం ప్రారంభించే ముందు మీ అందరితో కూడా కలిసి ఒకసారి మాట్లాడాలని, అలాగే రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలు మీ అందరికీ తెలుసు. అనేక విషయాలకు సంబంధించిన ఇష్యూస్ ఈ కూటమి ప్రభుత్వం అందరి యొక్క ఆశలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చడానికి బాధ్యతాయుతంగా ఇవాళ పనిచేస్తుంది. ఇవాళ తొలి అడుగు అని మా చంద్రబాబు నాయుడు గారు 4.1 ప్రోగ్రాం పెట్టి ముందుకెళ్తుంటారు. అలాగే మేము 11 వసంతాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అలాగే అందరి ఇంటింటికి తీసుకెళ్లి ఆ యొక్క 11 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మన ఊరికి ఏం చేశారు అనే విషయాన్ని కూడా తీసుకెళ్లి ఆ విధంగా ప్రచారం చేస్తున్నాం. ఆ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలిసి ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఏవైతే మనకి ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఒక కృషి చేస్తున్నాం. మనకు ముందు పెద్ద ఛాలెంజ్ పోలవరం, మన జీవనాడి, దాన్ని ఏ విధంగా అయినా సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా అడుగులు పడటం. దాంట్లో మన ఉత్తరాంధ్రకు సంబంధించిన సుజల స్రవంతి ప్రాజెక్ట్ కానీ మొదలు పెట్టాలి అంటే ఎడమ కాలువకు సంబంధించిన పనులు కేవలం 40% అయింది. సుమారు 10 సంవత్సరాల పాటు అవి అతి గతి లేకుండా ఉన్న పరిస్థితిలో వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీగా తీసుకొని ప్రారంభించడం, ఆ విధంగా 4 ప్యాకేజెస్ ఇవ్వటం, ఆ విధంగా మన ప్రాంతానికి ఏదైతే గోదావరి నీళ్ళు రావాలో, విశాఖపట్నానికి 24.33 TMC నీరు రావాలో దానికి ఒక శుభారంభం పలకటం జరిగింది. త్వరలో అంటే 1.5 సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని మన ఎడమ కాలువ పూర్తి అవుతుంది. పూర్తి అవటం కారణంగా విశాఖపట్నం సంబంధించిన ఏదైతే త్రాగునీరు అలాగే పారిశ్రామిక నీటి కొరత పూర్తిగా తీరి మనం వెళ్ళే అవకాశం ఉంది. కనుక అది ప్రయారిటీలో తీసుకొని దానికి సంబంధించిన నిధులు కూడా మనకి రావటం జరిగింది. సుమారు 13,000 కోట్ల రూపాయలు పోలవరానికి రావటం జరిగింది. అలాగే పోలవరం సంబంధించిన మిగతా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి వాళ్ళ ఒక ప్రోగ్రెసివ్ ప్లాన్ లో ముందుకెళ్తుంది. రెండవది, మన రాష్ట్రానికి విభజన జరిగిన రాజధాని విషయంలో ఏదైతే చర్చ జరిగిందో దాని తర్వాత దాన్ని ఒక వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం గత ప్రభుత్వం చేసి 3 రాజధానుల కింద నామకరణం చేసి రాష్ట్రానికి రాజధాని లేని విధంగా ఒక ప్రయత్నం ఏదైతుందో దానికి పూర్తిగా చరమగీతం పాడుతూ నరేంద్ర మోడీ గారు స్వయంగా మరొకసారి అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించిన తీరు, సుమారు 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా గ్రాంట్ రూపంలోనే రాష్ట్రానికి ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన తీరు, తప్పనిసరిగా ఒక భవ్య రాజధాని నిర్మాణం కోసం ఆ విధంగా నిర్మాణానికి సంబంధించి అన్ని అంశాల్లో కూడా ముందుండాలని, ఆ విధంగా రాజధాని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన గతంలో దుగ్గిరాజపట్నం చెప్పి మనం అడగటం జరిగింది. రామాయపట్నం ప్రారంభించాం. రామాయణపట్నం యొక్క పూర్తి పనులు ప్రారంభం అయ్యే దిశగా ముందుకెళ్ళటం. అలాగే మన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడను దాన్ని కూడా దీనికి అనుసంధానంగా రావాలని చెప్పి ఒక ప్రయత్నం. అలాగే BPCL వాళ్ళు ఆధ్వర్యంలో ఒక రిఫైన్డ్ కొత్తగా రావటం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఆర్సనల్ మెటల్ సంబంధించిన పరిశ్రమ రావటం, ఏదైతే మనకి స్టీల్ ప్లాంట్ మరింతగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కలిగి పోర్ట్ బేస్డ్ ఇంకొక స్టీల్ ప్లాంట్ రావటం, ఆ విధంగా ఇవన్నీ కూడా మనకి జరిగిన మంచి పనులుగా నేను భావిస్తున్నాను. అలాగే మనకి గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి గ్రీన్ ఎనర్జీ ప్రజలే నా బలం బలగమని నేను అందరి వాడినని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు శనివారం గొండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా రూరల్ మండలం సానివాడ పప్పంగి గ్రామాలలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రాముఖ్యతను వివరిస్తూ తల్లికి వందనం నిధులు అందాయో లేదు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నన్ను అభిమానించే ప్రజలు కార్యకర్తల కోసం నిర్విరామంగా పనిచేస్తానని, నన్ను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు ప్రజలకు వారు వీరు అనే తేడా లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారాన్ని సుగమనం చేస్తానని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే అని విషయం మర్చిపోవద్దని, నేను మీ కుటుంబంలో ఒకరినని, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనుంటానని హామీ ఇచ్చారు. మీరు నమ్మకం ఉంచి ఓటు వేసినందుకు మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చెయ్యం. మీ కుటుంబ సభ్యులాగా ఉండి మీకు అందరికి ఎప్పుడు
తొలి విడత కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం కాలం అయిన సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు వప్పంగి పంచాయతీ శ్రీకాకుళం రూరల్ మండలం శ్యాంపాలెం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి వారికి సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా లేదా, అలాగే మౌలిక వసతులు ఏంటి అవసరమైన దానిపైన పరిశీలించాం. ఏదైతే వాళ్ళకి మౌలిక వసతులు అవసరమో ఇక్కడ సచివాలయ సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. అవి కూడా వాటిపైన కూడా మేము దృష్టి పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చూస్తాం. ఏదైతే సంక్షేమ పథకాలు 4,000 రూపాయలు పెన్షన్ కానీ, వికలాంగులకు 6,000 కానీ, అలాగే దీర్ఘకాలిక వ్యాధికులకి 10,000 కానీ, అలాగే గ్యాస్ సిలిండర్స్ కానీ వీటన్నిటిపైన అడిగాం. తర్వాత రేపు రాబోయే అన్నదాత సుఖీభావ పడుతుందని, అలాగే బస్సు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. నీటి సమస్య ఉందని చెప్పడం జరిగింది. దానిపైన కూడా జలజీవన మిషన్ త్వరలో ప్రారంభించి ఇంటింటికి ట్యాప్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఎంత ఎండైనా గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వం మీద సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆనందంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోకల్ శ్రీనివాస్ గారు, అలాగే ఈ వప్పంగి గ్రామ పంచాయతీ పెద్దలు ఇన్ఛార్జెస్ కృప్ప భాస్కర్రావు గారు, అలాగే ధర్మాన్ తాతారావు గారు, శ్యాంపాలెం పెద్దలు సూర్యారావు గారు, లక్ష్మమ్మ, అలాగే డ్రిల్ మాస్టర్ సీతారాం గారు, అలాగే గుండు పెద్దబాబు గారు వప్పంగి, అలాగే నరసింహరావు గారు, అలాగే రామారావు గారు, సాధు రాము గారు, ధర్మాన్ రమేష్ గారు, అలాగే మామిడి శివ గారు, ఇతర గ్రామ పెద్దలు, ఇతర గ్రామ పెద్దలు రాంబాబు గారు, అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ సంపూర్ణ మద్దతు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎందుకంటే అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మనకు దొరకడం అదృష్టం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో, లోకేష్ అన్న గారి సహకారంతో ఎన్నో కొత్త కంపెనీలు తెచ్చాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కానీ అన్ని విషయాల్లో ముందుకి దూసుకువెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సంక్షేమం కూడా గత ప్రభుత్వం కంటే డబుల్ అందరికీ అందిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, దర్శి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల నేతలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్: చంద్రబాబు మోసం చేస్తాడు అని జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పారు అన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అని సీఎం అయ్యాక గాలికి వదిలేశారు. చంద్రబాబు 2 ఎకరాలతో వచ్చి 2 లక్షల కోట్ల పైనే ఆశలు సంపాదించాడు. రాష్ట్రంలో 250 మంది రైతులు అప్పుల బాధలతో చనిపోయారని, రైతులను ఆదుకోలేని దుర్మార్గపు ప్రభుత్వం అన్నారు. ఎన్ని విధాలుగా అన్యాయం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అధికారులకు ఏం చెప్పారో తెలుసా? పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నా ఓట్లేసిన వాడికి అయిన వాడికి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అన్నారు. మరి 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఏం చెప్పాడో తెలుసా? వైఎస్ఆర్ రోడ్డు చేస్తే పాముకు పాలు పోసినట్టంట. ఇది అప్పు సుమ్మా మనకి
2 ఎకరాల్లో 2 లక్షల కోట్ల ఆస్తి పైన సంపాదించుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ఇంత మంచి ఉదారమైన మనసుతో చేస్తే ఇతనింత దుర్మార్గంగా మరి ఆయన సొమ్మిది ఇస్తున్నట్టుగా చేశారంటే ఆయన బుద్ధి ఏంటో తెలుసుకోండి. ఈ బుద్ధిని ప్రజలకు తెలియజేయండి అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేట వేసి రైతులకు మేలు చేసి రైతులని ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ఉందో ఆయన కట్టి ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మీ రైతుకి నష్టపోకుండా అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ రైతుని గాలి కొదిలేసి రైతుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా పక్క రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మామిడికి ధరలు కల్పిస్తే వాళ్ళు ఇక్కడ ఏమీ పట్టించుకోకుండా వదిలేసి దుర్మార్గంతో చేస్తే అతను నష్టపోయి అప్పుల వాళ్ళు ఇంటి మీద పడితే ఆ బాధ తట్టుకోలేక మార్కాపురంలో పురుగుల మందు తాగి సచ్చి ఇవాళ 250 మంది చనిపోయారంటే ఎంత దుర్మార్గమైన పాలన పరిపాలిస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడుగుతున్నా, మీరు అధికారంలోకి వచ్చారు, మీకు అధికారం ఇచ్చారు, ఈవీఎంల ద్వారానో మోసం చేసో మీరు ఎక్కారు. ఇది మాత్రం మోసం మాత్రం గ్యారంటీ, ఈవీఎంల మోసం కూడా గ్యారంటీ, ఇందులో డౌట్ లేదు. అంచేత ఇప్పుడు వచ్చిందైనా సరే మీరు మంచి పరిపాలన అందిస్తానికి, ప్రజలకు మంచి చేయడానికి, రైతులకు మంచి చేయడానికి చూడటం మానేసి మీరు ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోటి కేసులు పెడుతూ కేసులు ఇచ్చేస్తూ దుర్మార్గమైన పాలన. అయినా మర్చిపోయినట్టున్నాడు, ఆదిత్య 369 సినిమా ఉంది కదమ్మా, ఆ సినిమా అందులో ఎక్కగానే 365 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు రాచరికం వస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. ఆ రాచరిక పాలనలో ఇష్టం ఏం చేయాలన్నా చేయొచ్చు, తల నరకొచ్చు, ఏదైనా చేయొచ్చు, కప్పం కట్టించు, దుర్మార్గం చేయొచ్చు. ఆ రకంగా వెనక్కి వెళ్ళిపోయినట్టుంది ఆయన మైండ్ చంద్రబాబు నాయుడు గారిది. ఇది ప్రజాస్వామ్యం బాబు. ఒక్కసారి కళ్ళు మూసి మళ్ళీ తెరిచి చూడండి, భూమి మీద నిలబడి ఆలోచించండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా, ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకి కావలసి అందిస్తారా రైతులకు చేయవలసిన మేలు చేస్తూ పేద ప్రజలను ఆదుకుంటూ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు రాచరికం కాదు, ప్రతి ఒక్కరిని నరుకుతాము, చంపుతాము, కేసులు పెడతాము, లోపలేస్తాము, దుర్మార్గం చేస్తారంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇది 5 సంవత్సరాలే మీకు ఉండేది పరిపాలన, 5 సంవత్సరాలు కూడా లేదు బాబు. 2027లోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ పాపాన్ని ఈ భూమి మోయలేదు. 2027 అక్టోబర్ నవంబర్ లో ఎలక్షన్ ఉంటాయి కాబట్టి మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే ఏ బుక్ లో రాసుకుంటారో మీరు రాసుకోండి. మీకు జరుగుతున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 2.5 లో జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది మీ పేదలకి. కానీ కార్యకర్తలకి మీరు ఏ బుక్ లో అయినా రాసుకోండి, అట్టు చెల్లిద్దామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఫ్యామిలీతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర ఉండి రైతుల కోసం పోరాడి, పొగాకు రైతుల కోసం కానీ, వరి రైతుల కోసం కానీ, మిర్చి రైతుల కోసం కానీ, మొన్న దర్శిలో కూడా మన పొదుల్లో కూడా రైతుల కోసం అండగా ఉండటం కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రతిలో వాణి తెలుపుకోవడం కోసం జగన్మోహన్ గారిని తీసుకొచ్చి హఠావుడిగా సెంట్రల్ మినిస్టర్ కూడా దిగి వచ్చి ఈ రైతులు కష్టాలు పడుతున్నా అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ కూడా జగన్మోహన్ గారు మేమందరం పోరాటం చేస్తేనే వచ్చి రైతులు కానీ పొలం కానీ ఇప్పుడు ఇచ్చిన 28,000 రూపాయల 29,000 రూపాయల ఇది జగన్మోహన్ గారి దయవల్లే ఈ పొగాకు రైతులకు డబ్బులు వస్తాయని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. మేము ప్రజాప్రతినిధుల్లో పోరాటం చేస్తాము. మాకు సరైన టైం ఇస్తే, ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో పోరాడతామని చెప్పి సభకు తెలియజేసుకుంటాం. ప్రతి కార్యక్రమానికి తమ్ముడు కట్టవుతుడు కార్బన్ నాగేశ్వరరావు గారు అని చెప్పి సుమారుగా 20 మంది 30 మందిని సుమారుగా కేసుల్లో పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన ఎంపీ ఇన్ఛార్జ్ అయిన పెద్దలు చేమిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని సంబంధం లేని కేసులు మీద లోపల పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మళ్ళా భాస్కర్ రెడ్డి గారికి మనకు అందుబాటులో ఉండేసి తొందరగా మనతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆయన పెట్టింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే నీకు 15,000 చెప్పండి అందరూ, మీకు వచ్చు కదా అన్నారు. ఏమైంది మొత్తానికి తర్వాత
9,000 చేశారు, తర్వాత 7,000 చేశారు, తర్వాత 3,000. ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. దీపం అన్నారు, ఏమా దీపం వచ్చిందా? వెలగక ముందే ఆరిపోయింది ఆ దీపం. అదే వెలగక ముందే ఆరిపోయింది ఆ దీపం. ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పుల సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు, మన హామీలు నెరవేర్చుకోవడానికి అప్పు, అమరావతి కోసం అప్పు, అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు, అప్పు చేయకపోతే బాగోదని అప్పు, వేరే చోట వాళ్ళు అప్పు తీసుకోవడానికి ఇక్కడ అప్పు. ఈ పోనీ అప్పు చేసే డబ్బు అంతా ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తుని తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ 5 ఏళ్ళు కూడా హామీలన్నీ నెరవేరుస్తూ మేము చేసిన అప్పు ఫలానా అయితే దాంట్లో 52% ఇప్పటికే చేసేసావు 1 సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు. సో ఇది బాబు గారి పరిస్థితి. కానీ ఏమయ్యా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది. అవునా కాదా? ఓ పక్క ఆయన పబ్లిసిటీలో బిజీ, అప్పులు చేసుకుంటూ బిజీ. ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, మన PPP. ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇమ్మంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే, ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. పోనీ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. ఆయన రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేడు, కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాత్రం చంపేస్తాం పొడి చేస్తాం అని మాట్లాడతాడు ఆయన. అదే అవుతుంది ఆఖరికి. ఏమన్నంటే మాత్రం తొక్కి పట్టి నారదీస్తాం, తలలు తీసేసి జంటలు వేస్తాం అంటాడు. ఇక మన సకల శాఖ మంత్రి గారు ఎవరు? నారా లోకేష్ గారు. ఈయన పప్పు ఉడకట్లేదు, ఈయన పప్పులు అసలు ఉడకట్లేదు పాపం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకాల్ని నేనే ఆలోచన చేసి నా తలలోంచి పుట్టాయని చెప్పి పేరు మార్చి మనందరినీ ఏమారుద్దాం అనుకున్నారు. పప్పుడు కింద యూనిఫామ్లు అన్నారు, ఆ పప్పుడు కింద తెగ ప్రచారాలు చేశారు. ఈ రోజున స్కూల్ కి వెళ్ళే పిల్లలు చెప్తున్నారు, మేడం ఉతుక్కోకుండా వేసుకోవాలంటే ఉతికితే చిరిగిపోతాయంట. ఉతుక్కోకుండా ఎక్కడ వేసుకుంటే యూనిఫామ్ నాకు అర్థం కాదు. పోనీ బ్యాగులు, దానికోసం అసెంబ్లీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు. ఆ పప్పు ఉడకలేదు. బ్యాగులు అప్పుడే 3 ముక్కలు అయిందని చెప్పి పిల్లలందరూ కూడా గోల్ పెడుతున్నారు. చిరిగిపోయాయి బ్యాగులు. స్టిక్కర్లు వేశారు. నిజాన్ని స్టిక్కర్లు వేసి దాచగలరా? స్టిక్కర్లు ఊడిపోయాయి, నిజం బయటపడింది. ఆ పప్పు ఉడకలేదు. ఇలా ఈ రోజున గ్రీన్ హైడ్రోజన్ తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వడం సాధ్యం. 2030 కల్లా 500 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ తయారీ లక్ష్యంగా ప్రధాని నిర్ణయించారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ లక్ష్య సాధనలో ఏపీ అధిక భాగస్వామ్యం వహించాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Then that has gone at that time sometimes power demand also is changing according to situation. Earlier I had a problem, power shortage in the evening and also morning 10 to 11 like that because agriculture operation. Today power is generated during the day. I don't have any problem in the morning. I need more power in the evening, sometimes peak load out to balance. Now pumped storage energy has come, battery has come. Battery is very costly, but ultimately sustainability is the problem and cost is the problem. Now we are all talking now clean hydrogen. That is where how to make it power cost effective and affordable. Very interesting experiment we are all thinking now. If you see global warming, all countries are moving how to go for green energy. If you see here, Honorable Prime Minister has announced 500 gigawatts non-fossil fuel energy by 2030 and also net zero by 2070. Clean hydrogen and its derivatives. We are aiming decarbonization and we are discussing today and tomorrow here. This is where circular economy, recycling of water, recycling of energy recovery, so many things we are going to discuss. In this, Andhra Pradesh wanted to play
very major role. There is one advantage I wanted to inform all of you. Andhra Pradesh, one advantage solar, second advantage wind, third advantage pumped energy, fourth advantage we are having beautiful sea coast, nearly 1,000 kilometers. Now green hydrogen, you wanted to green hydrogen or ammonia, all these things you want to export, you need port facility. We are having 1,000 kilometers. Now people are coming to Andhra Pradesh because this is another advantage for us. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ప్రజలే నా బలం, ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా గొండు శంకర్. చంద్రబాబు మోసం చేస్తాడు అని జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పారు. కారుమూరు నాగేశ్వరరావు. గ్రీన్ హైడ్రోజన్ తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వడం సాధ్యం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.